హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజ్ హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు వీడియో వైకుంఠ ఏకాదశి. ఈ వీడియో షేర్ చేసుకుందాం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదండి. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందిందండి. శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారండి. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే 24 ఏకాదశులు పవిత్రమైనవే. కానీ సూర్యుడు ఉత్తరాయణానికి వచ్చే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వారం గుండా వెళ్తామండి మనం. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. నేను మొన్నే ఈ విగ్రహం తీసుకున్నానండి, వెంకటేశ్వర స్వామిది శంకు చక్రాలతో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మనం ఈ ఏకాదశిని పూజ గదిలో కానీ వేరే ఒక దగ్గర పీఠం పెట్టుకొని చేసుకున్నా పర్వాలేదండి. నేను అందుకే ఒక దగ్గర వేరుగా పీట వేశాను, అయ్యవారి విగ్రహాన్ని పెట్టాను. అమ్మవార్లు కూడా విగ్రహంలోనే ఉన్నారు, అష్టలక్ష్ములు. శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు కాబట్టి పీఠం ముందున జేగురుతో అలికి శంకు చక్రాలు నామాలు వేశానండి. ఇలా శంకు చక్రాలు నామాలు వేసుకుంటే స్వామికి చాలా ఇష్టం. వాటి చుట్టూ మనం పువ్వులు కూడా అలంకరించుకోవచ్చు. అలాగే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒక ఆకు వేసి కొద్దిగా బియ్యం వేసి అయ్యవారి విగ్రహాన్ని పెట్టానండి. మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి పూజ చేస్తాం కదండి. వినాయకుడి విగ్రహం ఉంటే కూడా అమర్చుకున్నాను, లక్ష్మీదేవి విగ్రహం కూడా అమర్చాను. పసుపు కుంకాలతో మాలలతో విగ్రహాలను అలంకరించానండి, పువ్వులతో అలంకరించానండి స్వామివారిని. అలాగే నా దగ్గర గోపురం ఉందండి, అయ్యవారు అమ్మవారు ఉంటారు ఆ గోపురం మీద. గోపురం కూడా అమర్చాను. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను ఋషులను ప్రజానికాన్ని పట్టి పీడిస్తూ ఉండగా దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. ఆ మురాసురుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరుతాడు. శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్టు నటిస్తాడు. మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దుయ్యగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఆ మహావిష్ణువే గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.
వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరంలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. ఉత్తర ద్వారం నుంచి ఆ స్వామిని దర్శించుకున్న భక్తులకు మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షణ చేయడమే ఏకాదశి అర్థం. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే ఈ నెల డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం 9:38 వరకు ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు డిసెంబర్ 23న శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం 7:56 వరకు ఉంటుంది. అయితే సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసుకొని అయ్యవారి నామాలు అమర్చుకొని దీపాలు వెలిగించుకోవాలండి. నేను చందన దీపం కూడా తయారు చేసి వెలిగించాను. అలాగే తులసిమాల వేశాను. ఈ ఏకాదశి నాడు తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచి విశేష ఫలితం ఉంటుందండి. అయ్యవారికి వడపప్పు చలిమిడి, ఒక తాంబూలం అమర్చానండి. ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఆరోగ్యరీత్యా బాగలేని వాళ్ళైతే ఒంటిపూట చేసుకోవచ్చు. మనం చేయగలము అనుకుంటే రోజంతా ఉపవాసం ఉండి పండో పాలో తీసుకుని సాయంత్రం నూకప్రసాదం చేసుకుని తింటారండి చాలామంది. అయ్యవారికి నివేదన చేసిన తర్వాత అలాగే శ్రీహరి దేవాలయానికి వెళ్తారు. బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడండి, అందుకే అన్నం తినరు. వచ్చే 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడైనా అన్నం తినకుండా పాలు పండు తీసుకొని 24 ఏకాదశులు చేసుకోవచ్చండి. టిఫిన్స్ ఏమైనా తీసుకొని ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందండి. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. ముక్కోటి ఏకాదశి నాడే అలాహలం అమృతం 2 పుట్టాయండి. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశ గడియల్లోనే మనం భోజనం చెయ్యాలండి. అలాగే ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం వేశానండి ప్రసాదంలో, పూజలో. అలాగే జవ్వాది పౌడర్ కూడా వేశాను మంచి సుగంధం కోసం. పువ్వుల మీద, పీఠం మీద, దీపాల పక్కన వేశానండి జవ్వాది పౌడర్. పునుగు అంటారండి దీన్ని. ఇది పునుగు పిల్లి నుంచి తీస్తారు. వెంకటేశ్వర స్వామికి తిరుమలలో కూడా ఈ పునుగుని వాడుతారండి. చాలా మంచి సువాసన వస్తుంది. రాశానండి ఎందుకంటే మంచి సువాసన వస్తుంది. ఇలా ఇల్లు సువాసన రావటం వలన మనకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మన ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా మంచి సువాసనతో ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో నాట్యం చేస్తుందండి. సాయంత్రం కూడా ఇలాగే పూజ చేసుకొని మరుసటి రోజు ద్వాదశి నాడు స్వయంపాక దానం ఇస్తారండి. స్వయంపాక దానం ఇచ్చి ద్వాదశ గడియలు ముగియ ముందే గడియల్లోనే మనం భోజనం చేసేయాలండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అయ్యవారికి హారతినిచ్చి పూజ ముగించుకోవాలండి.
సాంబ్రాణి ధూపం వేసుకొని ద్వారానికి ఇవ్వాలండి. ఎక్కువగా మనం సాంబ్రాణి ధూపం, ఎందుకంటే గడపే లక్ష్మీదేవి కాబట్టి. ఇవేమీ చెయ్యలేము అనుకుంటే మనం పూజ గదిలో కూర్చొని నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ అని అనుకుంటే చాలండి. ఏకాదశి నాడు ఉపవాసం కానీ, జపం కానీ, దానం కానీ, ధ్యానం కానీ ఏది చేసినా మంచి ఫలితం ఉంటుందండి. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెప్తుంది. పంచామృతాలు సమర్పించవచ్చు, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చు. ఏమి చేయలేకపోయినా, ఆరోగ్యరీత్యా చేయలేకపోయినా తులసిని చేత పట్టుకొని నారాయణ నారాయణ అంటే చాలండి. ఏది లోపం ఉన్ననో భక్తికి లోపం ఉండకూడదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.